అందరికీ నమస్కారం అండి. మనం ధనుస్సు రాశి వారి ఫలితాలు చూద్దాం. ఈ చైత్ర మాసంలో ఎలా ఉంటాయో. చైత్ర మాసం అంటే మనకి గంటల పంచాంగం ప్రకారం ఏప్రిల్. ధనుస్సు రాశి వారికి నెలలో సాధారణంగా ఉంటుంది. ఈ నెలలో రాహువు, బుధుడు, శుక్రుడు, సూర్యుడు మరియు శని 4వ ఇంట్లో ఉంటారు. కుటుంబ జీవితంలో అశాంతి వాతావరణం ఉంటుంది. కొద్దిగా 10వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల కూడా పనిపై ఆసక్తి తగ్గుతుంది. మీ ఉద్యోగంలో సమస్యలు సృష్టిస్తుంది. కొద్దిగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ అంతిమంగా మీదే విజయం అవుతుంది. అలాగే కుజుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల 8వ ఇంటికి వస్తాడు. ఆరోగ్యంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. వైవాహిక బంధంలో కూడా కొంత నెల ప్రారంభంలో సమస్యలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. కానీ ప్రేమ సంబంధాలకి నెల అనుకూలంగా ఉంటుంది. ప్రేమను బహిర్గతం చేయడానికి ఉపయోగపడుతుంది. ప్రేమ వివాహం ఖరారు చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కొన్ని పరిస్థితుల్లో మీరు రహస్యంగా ప్రేమలో ఉండవచ్చు. ఈ నెలలో సాధారణంగా మొదటి భాగంలో ఖర్చు ఎక్కువ ఉంటాయి. రెండవ భాగంలో ఖర్చులతో పాటు ఆదాయం వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులకి ఈ నెలలో ఒడిదుడుకులు నిండి ఉంటుంది. నిరంతర ప్రయత్నాలు, కృషి విజయాన్ని సాధించి పెడతాయి. ఈ నెలలో విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కెరీర్ పరంగా చూస్తే ఈ రాహువు, శుక్రుడు, సూర్యుడు, శని మరియు బుధుడు 4వ ఇంట్లో ఉండి 7వ ఇంటిని ప్రభావితం చేస్తాయి. 6వ ఇంట్లో బృహస్పతి మరియు 7వ ఇంట్లో మార్సుని దృష్టిలో 10వ ఇంటిపై ఉంటుంది. 10వ ఇంట్లో కేతు ఉంటాడు. 4వ ఇంట్లో బుధుడు నీచ స్థితిలో ఉంటాడు. కనుక ఏంటంటే దీనివల్ల ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. బుద్ధి వికసించడానికి కానీ కొంచెం స్ట్రెస్ పెరగడానికి కానీ పరుగుతుంది. తప్పులు జరిగే అంటే మానసిక ఆలోచన వల్ల తప్పులు జరిగేటువంటి బుద్ధి వికసించకపోవడం తప్పు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఆర్థిక పరిస్థితి పరిశీలిస్తే ఈ నెలలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. 6వ ఇంట్లో ఉన్న గురువు మొత్తం 12వ ఇంటిని చూసి ఖర్చులను పెంచుతారు. అది శుభకార్యానికి సంబంధించిన ఏంటే మీ ఆదాయాన్ని మరియు ఖర్చులు నియంత్రించుకోండి. ఏప్రిల్ 3 నుంచి కుజుడు కూడా 7వ ఇంట్లో నుండి 8వ ఇంట్లో కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. నీచ స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే ఆకస్మికంగా కొంత రహస్య సంపద లభించవచ్చు. మీ సమస్యలను కూడా సృష్టించవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చట్టవిరుద్ధంగా డబ్బు సంపాదించేటువంటి అవకాశం వస్తుంది, కానీ సంయమనం పాటించి బయటికి రండి. సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం చాలా ప్రమాదకరం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో 5వ ఇంట్లోకి ఉన్నతంగా వెళ్ళి 11ని చూస్తూ ఉంటాడు. కాబట్టి దీనివల్ల ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవుతుంది మరియు మీరు జీవితంలో ఉద్యోగం లభిస్తుంది. అలాగే మీకు కొత్త వాహనాలు లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఏప్రిల్ నెలలో ఆరోగ్యం కొంచెం బలహీనంగా ఉంటుంది, కాబట్టి నెల మొత్తంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఈ బృహస్పతి వలన మీకేంటంటే కొంత అనుకూలవంతాను, కొంత బద్ధకాన్ని కూడా కలిగిస్తుంది. మానసిక మరియు శారీరక వ్యాయామాలు ఆరోగ్యం పరీక్షించుకోవడానికి ఉపయోగించాలి. ఛాతిలో బిగుతుగా నొప్పి సమస్యలు అంటే వస్తాయి. 14 నుండి సూర్యుడు మేషరాశిలో 5వ ఇంట్లోకి ఉన్నతంగా వెళ్ళి రోగనిరోధక శక్తిని పెంచుతారు మరియు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తారు. కాబట్టి ఏంటంటే ప్రేమ సంబంధాల నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది. 5వ ఇంటి అధిపతైన కుజుడు నెల ప్రారంభంలో 7వ ఇంట్లోకి ఉండటం వలన మీరు ప్రేమలో ధైర్యంగా ఉంటారు. మీకు అవి వివాహానికి కూడా దారితీయవచ్చు. అలాగే కొన్ని సన్నిహిత సంబంధాల్లో సమస్యలు తగ్గుతాయి. బంధాన్ని ఎలా నిర్వహించాలో అర్థం కాని పరిస్థితి కూడా కొన్నిసార్లు ఏర్పడవచ్చు. జీవితంలో ఒడిదుడుకులతో నిండి ఉంటుంది. నెల ప్రారంభంలో సూర్యుడు, శని, రాహు, శుక్రుడు మరియు బుధుడు 4వ ఇంట్లో ఉంటారు. 4వ ఇంటిని అధిపతైన బృహస్పతి 6వ ఇంట్లో ఉంటారు. కాబట్టి కుటుంబం జీవితంలో గందరగోళం ఏర్పడే ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యత లోపిస్తుంది. ఒకరిపై ఒకరు ఆరోపణ చేసుకుంటారు. కాబట్టి అది లేకుండా మీరు అందరూ కలిసికట్టుగా ఏకతాటిపై వచ్చినప్పుడు విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సమయస్ఫూర్తిగా మనసు మాట్లాడుకోండి. ఈ 12న చైత్ర పౌర్ణమి తర్వాత ధనుస్సు రాశి వారికి ఏమవుతుందంటే అనుకూల ఫలితం ఇస్తుంది. వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. కుటుంబ వాతావరణం కూడా కొంచెం ప్రశాంతం అయిపోతుంది. మీరు ఇతరులకు సహాయం చేసేటువంటి పరిస్థితి వస్తుంది. దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించే అవకాశం ఉంది. దూరపు బంధువుల నుండి శుభకార్యాల ఆహ్వానాలు అందుతాయి. రాజకీయ సంబంధమైన పదవులు పొందుతారు. మీ వ్యాపారంలో కొత్త పద్ధతులు అవలంబిస్తారు. కొత్త కాంట్రాక్ట్ కూడా ఏర్పరచుకుంటారు. ఉద్యోగులకు అనుకూలమైన ఫలితాలు వస్తాయి. మీకు అనుకూలమైన శుభ ఫలితాల కోసం
మృత్యుంజయ మంత్రం కానీ, లేతే అపమృత్యు నివారణకి అది ఉపయోగపడుతుంది. సంకష్టనాశన అంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేయటం గానీ మంచిది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలిస్తుంది. మీకు ఏదైతే వివాదాలు ఉంటాయో వాటి నుంచి బయటికి రావడానికి ఉపయోగపడుతుంది. ఇకపోతే మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపండి. జీవిత భాగస్వామితో సంబంధం బలపడుతుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. చదువు ముఖ్యమే, ఆరోగ్యం కూడా ముఖ్యమే. మీ స్నేహితుల సహాయం మీకు కొన్ని ముఖ్యమైన పనులు చేసి పెడతారు. ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దాన ధర్మాలు చేసే అవకాశం వస్తుంది. మీ మాటలతో ప్రజలను ఆకట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. శ్రమతో ఖచ్చితంగా విద్యార్థులు విజయం సాధిస్తారు. ఈ నెలలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. మీ భవిష్యత్తుకు అవి ఉపయోగపడతాయి. అలాగంటే రాజకీయ నాయకులకు ఈ నెలలో అనుకూలంగా ఉంటుంది. వారు తమ ప్రత్యర్థులను జయించేటువంటి అవకాశం కలుగుతుంది. ప్రజల మద్దతును పొందుతారు. వారు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సామాజిక కార్యకర్తలకు ప్రజలను సేవ చేస్తారు. వారి సేవలకు గుర్తింపు కూడా ఐడెంటిటీ వస్తుంది. ఈ నెలలో కొన్ని కొత్త బాధ్యతలు స్వీకరించడం కానీ, కొత్త పదవులు పొందడం కానీ జరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం అయితే కాదు. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. అలాగే మీ జీవితాన్ని ఆనందకరంగా గడపడానికి కొద్దిగా తగ్గి ఉండటం అలవాటు చేసుకోండి. ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రణాళికలు కొత్తవిగా ఉండటం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు కలిగిస్తాయి. ఆరోగ్యం సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల ఏమాత్రం తేడా కనిపించినా వైద్యుడిని సంప్రదించడం మంచిది. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలలో వారి అండ మీకు చాలా అవసరం. ఈ నెలలో మీ పిల్లల ఆరోగ్యం బాగుంటుంది. వారి చదువులో రాణిస్తారు. స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. దానివల్ల ర్యాంకు తగ్గేటువంటి అవకాశం ఉంది కాబట్టి తల్లిదండ్రులు ఒక కంట కనిపెట్టి ఉండండి. అలాగే ఈ నెలలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. మీరు దాన ధర్మాలు చేసే అవకాశం ఉంటుంది. మీరు శ్రమతో విజయం సాధిస్తారు. విద్యార్థులు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ నెలలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటారు. అవి నేర్చుకోవడం వల్ల మీకు అత్యద్భుతమైన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఏంటంటే మనకి ఈ దాదాపుగా ఈ చైత్రమాసం అంటే ఏప్రిల్ నెలంతా కూడా ధనుస్సు రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలను కూడిక ఉంటుంది. విద్యార్థులకు మాత్రం ఓపికతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి విజయాన్ని సాధిస్తారు. కాబట్టి మీరు కొంచెం మీకు స్నేహితులతో ఎక్కువ కాలక్షేపం చెయ్యకుండా ఈ రాశి పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు కొంచెం కేర్ తీసుకోండి. చక్కగా గణపతి అర్చన చేయించండి మీ పిల్లవాడి చేత, లేకపోతే మీ అమ్మాయి చేత, ఈ రాశి వాళ్ళ చేత. చాలా ఉపయోగకరమవుతుంది. ఉన్నతమైనటువంటి విద్యలోకి వెళ్ళటానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ రాశిని ఈ మాసం వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.